నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో ప్రస్తుతం వారసుల హవా నడుస్తోంది. అయితే స్టార్ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే అతనికి ఢోకానే ఉండదని అనుకుంటాం. సినిమాలు ఫ్లాప్ పడినా సరే మరో ఛాన్స్ రెడీగా ఉంటుంది. ఈలోగా వారి టాలెంట్ చూపించేస్తే మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడినట్టే. అయితే అందరి స్టార్ వారసులకి భిన్నంగా స్టార్గా కాదు నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు రానా దగ్గుబాటి. సురేష్ బాబు తనయుడిగా లీడర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా తన విలక్షణతను చాటాడు. హీరో విలన్ కాదు, నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో అతన్ని ఆడియన్స్ బల్లాల దేవగా ఆదరించారు. డేనియల్ శేఖర్గా సూపర్ అనేశారు. ముందు చెప్పినట్లుగా సినిమాలో లీడ్ రోల్ కాదు, సినిమాకు భాగమైన తన పాత్ర వరకు ది బెస్ట్ ఇవ్వాలని అనుకునే వారిలో రానా ఒకడు. అయితే ప్రయోగాలు కొంతవరకు ఓకే, కానీ అసలు సినిమాలు చేయకుండా ఉంటే కెరియర్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. 2022లో రానా భీమ్లా నాయక్, విరాట పర్వం 2 సినిమాలు చేశాడు. ఆ తర్వాత నిఖిల్ స్పైలో క్యామియో రోల్ చేశాడు. ప్రస్తుతం రానా సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు. రానా చేయాలనుకుంటే భారీ బడ్జెట్తో బాహుబలి లాంటి సినిమా తీయొచ్చు, కానీ పాత్ర తనను ఎంచుకోవాలి, కానీ తను కావాలనుకోవడం కాదని ఫిక్స్ అయ్యాడు. అందుకే విలన్ వేషాలతో సరిపెట్టుకుంటున్నాడు. అయితే దగ్గుబాటి వారసుడిగా రానా సినీ కెరీర్ పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. స్పెషల్ రోల్స్ చేసినా ఓకే, కానీ హీరోగా సినిమాలు చేయాలని అంటున్నారు. సినిమాల్లో లీడ్ రోల్గా తప్పితే విలన్ గానో నిర్మాతగానో రానా చేస్తూ వస్తున్నాడు. మరి రానా మనసులో ఏముందో కానీ ఫ్యాన్స్ మాత్రం రానా నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానాని మెప్పించే కథలు రావడం లేదు కాబట్టే అతను ఇలా విలన్ రోల్స్ చేస్తున్నాడని అంటున్నారు. అందుకే రానాని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన స్టోరీస్ రాస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. రానా లీడ్ రోల్లో హిరణ్యకశ్యప సినిమా ఒకటి ప్లాన్ చేశారు, కానీ అది ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో రానా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.